కింద బట్టలు తడపడం అన్ని పనులు అయిపోయాయి. నా మేడ మీద మొక్కల దగ్గరికి వెళ్ళాలి. ఎలాగున్నాయో ఏదో చూద్దామా, వెళ్దాం. బ్యాలెన్స్గా పట్టుకోవాలి. చూస్తున్నాం కదా, సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ జనాలు పడిపోతున్నారు. కానీ మనం కాన్ఫిడెన్స్గా ఎక్కాలి. మళ్ళీ క్షణంలో శ్రీదేవిలా కాదు, నీకు నడవ రాదు నేను నేర్పిస్తాను అంటది ఆ బ్రిడ్జి మీద. వెంకటేష్ మామూలు కాలు జాతర కానీ అది ఏకం పడిపోద్ది నదిలో. క్షణం శ్రీదేవి జోక్ గుర్తొస్తుంది. అబ్బా మీదకి వచ్చాను, ఒళ్ళు దగ్గర ఉంచుకొని ఎక్కాలి. ఎలా ఉన్నాయి అబ్బా నా మొక్కలు? తెల్లవారు చూశాను, బాగానే ఉన్నాయి. కొంచెం చూద్దామమ్మా. వచ్చేసాను మీదకి. ఓకేనా? చూసారా, గార్డెన్లో ఫ్యామిలీ మెంబర్స్ పెరిగిపోయారండి. ఈ వాటర్ మిలన్ ఎంత ఉంది చూసారా, పువ్వు పూసేసింది. ఇల్లు దోస చెట్టు చూసారా, ఏదో పురుగు ఆస్వాదిస్తుంది కూడా. ఈ కనీసం ఇది 3 ఇంచులు కూడా లేదు. దోస వేరో నాకు తెలీదు, మేబీ దోసకాయ అయి ఉంటుంది. పువ్వు పూసింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? మా లిఫ్ట్ సంగతి మీకు తెలుసు కదా, ఇగోటి లిఫ్ట్. ఇప్పుడు ఈ వాటర్ని మొక్కలన్నిటికీ వేస్తా. అక్కడ మీకు చూపించడం మర్చిపోయాను, ఇంచుమించుగా ఈ ఒక్క డ్రాగన్ ప్లాంట్ నేను శ్రీకాకుళంలో 1 year అయింది వేసా. కానీ ఒక్క సబ్ బ్రాంచ్ కూడా రాలే. ఇది సైడ్ బ్రాంచ్, ఇది బ్రాంచ్. ఇగో ఇది మొన్ననే వేసాను, మా బావగారు ఇచ్చారు. చూడండి, బ్రాంచెస్ వచ్చాయి ఆల్రెడీ. ఇందులో సోళ్ళు ఎన్నిలు గురించి సోడు చెట్లు వేసుకున్నా. మరి ఇది ఈ సోళ్ళు వెన్నెలు ఎందుకంటే ఒకసారి తీసుకెళ్తే మా బాస్ ఏంటి ఎంత చక్కగా ఆస్వాదిస్తుందో పురుగు చూసారా, తీయదనాన్ని. మన ఈ పళ్ళు పువ్వులు అవన్నీ వేస్తాం కదా, దాని తాలూకా ఆ తీపిని అవి ఎంత చక్కగా ఆస్వాదిస్తాయి చూడండి. ఇది ఒక పాజిటివ్ సైన్ మొక్కలకి. ఏంటి ఇవిడ ఇలా బురద, ఇది నువ్వులు మైక్రోగ్రీన్స్. నాకు తెలిసి మిరపకాయ చెట్టు ఏమో ఇలా కింద ఉంచుతాను అనమాట. మళ్ళీ ఆ నీరునే మళ్ళీ ఇక్కడ వేస్తా, వేస్ట్ అవ్వకుండా. ఇది ఏం చెట్టు అవుతాయి ఏంటో. ఇప్పుడు నేను చూడండి,